ప్రపంచ స్థాయి క్రీడాకారులను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు. పివి సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు వారిలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లోనే పట్టుదల, క్రమశిక్షణతో సింధు ఒలింపిక్స్ పతక విజేతగా, ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారని ఉద్ఘాటించారు. విశాఖపట్నం అరిలోవా ప్రాంతంలోని తోటగరువులో తలపెట్టిన పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ముందుగా విశాఖలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలను కలిసిన లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. పివి సింధు ప్రతి భారతీయుడు గర్వించేలా చేశారు. ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తుంటే భారతదేశ భవిష్యత్తు మన ఎదురుగా కూర్చున్నట్టు అనిపిస్తోందన్నారు. జీవితంలో మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో మనకు ఎవరికీ తెలియదు. కానీ వ్యవస్థ మీ ప్రతి ప్రయత్నంలో క్యాటలిస్ట్ పాత్ర పోషించగలదనేదే నా నమ్మకం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.